నోరు ముసుకా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతాను. ఎందుకంటే ఇటోళ్ళని పెట్టేది తీసిపడేక ఏమో బాగా ఏమన్నా గవర్నమెంట్ డిస్మిస్ చేయండి, వేరే మాటలు లేదు. ఇక పనిలే ఆకేటోళ్ళంతా మీ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తా ఉంది. ఇదే అటెండెన్స్ ఇస్తా, ఇది అందరికి అటెండెన్స్ చేసి పెట్టి వీళ్ళ తాత రాస్తాడు. వీళ్ళు చెప్పేది బయట చెప్పేది అంతా అబద్ధం, నువ్వు ఒక్కదాని నిజం చెప్తా ఉన్నావు కదా. అయ్యమ్మా ఏమేం పొలిటికల్ గా పోయి నువ్వు పెద్ద అయ్యమ్మా నాను ఏమన్నా ఉన్నాయి లోపల పెళ్లి చేసుకున్నాడు గెలిపిందంట, అప్పుడప్పుడు వస్తుందంట, అంటే ఏ టైం వస్తుందని గ్యారెంటీ ఉంటుందంట. పిల్లలైతే పెద్దగా ఎవరు రాలేడు. ఈవిడైతే వస్తుంటుందంట, ఈ అబ్బాయి వచ్చి వెళ్ళిపోవడం చేసి వెళ్ళిపోతుంటుంది. మధ్యాహ్నం నుంచి ఎవరు అకామిడేషన్ చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు బయట అందరికీ చెప్పారు. టీచర్ కాదు, టీచర్ అనరు, వర్కర్ అంటారమ్మా. నువ్వు టీచర్, ఎవరు టీచరు? ఎవరు టీచరు? నువ్వు ఎవరైనా అంగన కూర్చోడమ్మా, నేను టీచర్ అని చెప్తుంది. ఎవరికి టీచర్? ఆమె కార్యకర్త. ఆయమ్మా అవేంది ఆమె టీచర్? ఎవరికి టీచర్? నువ్వు ఏం చదివినావు టీచర్ కావడానికి? 10th క్లాస్కి టీచర్లు అయిపోతారా? బీడీలు టీఈటీలు చేసిన వాళ్ళు వాళ్ళేం పనికి వాళ్ళ ఏమ్మా? హెల్పర్ అని చెప్పు, కార్యకర్తని అని చెప్పు. టీచర్ అంటాడా? ఎవరికి టీచర్? నువ్వు ఎవరినిది? ఎవరిలో ఉంటావు? ఈడే గాడిదలు కాస్తున్నారా? ఎందుకంటే ఇటోళ్ళని పెట్టేది తీసిపడేక మేము ఏ రోజు రాదు సెంటర్కు. చుట్టుపక్కలంతా విచారించినాం మేము. సెంటర్లో పిల్లలు లేరు. ఏమో బాగా ఏమన్నా గవర్నమెంట్ రాయండి రిపోర్ట్ ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయండి, వేరే మాటలు లేదు. ఇక మేము చుట్టుపక్కల మొత్తం విచారించినాం. ఆమె రాయచోట్లో ఉంటుంది, ఆమె రాదు అసలు. వారానికి 10 రోజులకు ఒకసారి వస్తుంది. పిల్లలు లేరు ఇక్కడ. చాలు ఆయమ్మ చాలు, ఆమె వచ్చిన వాళ్ళకి ఇచ్చా అంటే సరిపోతుంది. నేను టీచర్ ఎందుకమ్మా నీకు ఉద్యోగం పనిలేక? ఎంత అయింది టైం? ఇప్పుడు 10:15 అయింది. నోరు ముసుకా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతాను. తెలివి తక్కువగా పిల్లలు కథలు చెప్పినట్టు చెప్తానవే. ఎందుకు నువ్వు ఉండేది ఇక్కడ? పిల్లలు ఒక్కరు లేరే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాదు. చుట్టుపక్కల ఊత్సా అంటారు, చుట్టుపక్కల ఇళ్ళలో ఊత్సా అంటారు. నిన్ను బ్యాంకుకి వచ్చిందంట. వేరే డ్రెస్ ఎక్కడ? డ్రెస్ కోడ్ మెమో కాదండి, డిస్మిస్ చేయండి. అవసరం లేదు, టెర్మినేట్ చేయండి ఇమీడియట్గా. ఇమీడియట్ టెర్మినేట్ చేయండి. నాకు చెప్తా ఉన్నా, దినం సాయంత్రం నాకు మీరు జేసీ గారికి డిఆర్ఓ గారికి పెట్టి నాకు ఇమీడియట్ టెర్మినేట్ చేయండి. మనం అవసరమే లేదు. ఇవే పనిలే ఆకేటోళ్ళంతా మీ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తూ ఉంది. బాగా చేసే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. బాగా బ్రహ్మాండంగా చేసే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా చెడ్డ పేరు. ఏం పని చేయడం లేదు అని మిమ్మల్ని అంటే ఒక్కరు చాలు, గంజాయి మొక్క. అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మేము వచ్చిన నుంచి ఇంకా బాగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఏంది మీ గాడిదలుగా అడిగిన పోయి తెలివి తక్కువ. ఓ పన్నులు పోయిందా? చాలు సరిపోయిందా? స్టాక్ ఉందా? స్టాక్ బుక్ ఎక్కడ? స్టాక్ బుక్ చూడండి, ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయో చూడండి. మొత్తం చూడండి మేడం, మీరు పోయి చూడండి ల్యాబ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ రాసుకొని. ఫుడ్ కమిషన్ చైర్మన్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారు. ఇవి అసలు రావడం లేదు, 10-15 రోజులకు ఒకసారి వస్తుంది. ఇవి ఉండేది రాయచోట్ల ఫ్యామిలీ. ఈ ఊరు కోడలికి ఇవ్వాలా మనం, ఈ ఊరు కోడలకు, ఈ వీధి కోడలకు ఎవరికో ఇవ్వాలా ఉద్యోగం. ఈమె రాయచోట్ల ఆఫీసర్ అమ్మా. ఈమె బ్యాంకుకి పోయిందంట. ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తుందో. చూడండి పిల్లల పేర్లను రాసి పెట్టింది. ఏడున్నారు పిల్లలు? ఫిబ్రవరి నెల, మార్చి నెల. ఇదే అటెండెన్స్ ఇస్తా. ఇది చూడండి, ఏడ ఫిబ్రవరిలో ఒక్కరు లేరంట. ఏడ నుంచి వచ్చినారు వీళ్ళు? ఈమెకు అందరికి అటెండెన్స్ చేసి పెట్టింది. వీళ్ళ తాత రాస్తాడు. ఈడ చూడండి ఎట్టంటే అటు ఇర్రెగ్యులర్. ఎవరండి సూపర్వైజర్? కూడా ఇక్కడికి వచ్చి మేమే ఇప్పిస్తున్నాం సార్. ఇక్కడ సూపర్వైజర్ మేడం. ఈడ లక్ష్మమ్మ రామ్మా. సూపర్వైజర్ నువ్వేం వెనకాల ఏం చేస్తాను? ఏమి మీ పని ఇక్కడ చేసేది? మేము ఏమొస్తా ఉన్నాను? ఏడొస్తా ఉందా? ఆమె ఎప్పుడు రాదు సార్. లే వీళ్ళు చెప్పేది బయట చెప్పేది అంతా అబద్ధం, నువ్వు ఒక్కదాని నిజం చెప్తా ఉన్నావు కదా. బయట అడిగే చెప్పేది నీ గురించి 15 నిమిషాలు ఎంక్వైరీ చేసినాం బయట. ఏందనుకుంటా ఉన్నావు? టెర్మినేట్ చేయడం ఇమీడియట్గా. రాయండి ల్యాబ్ చూడండి. అటెండెన్స్ రిజిస్టర్ ఇర్రెగ్యులర్, స్టూడెంట్స్ లేరు, అటెండెన్స్ రాసి పెట్టింది. స్టాక్ రిజిస్టర్ లేదు, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు. టీహెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు చూడు సార్. టీహెచ్ఆర్ కు వచ్చినప్పుడు ఎంఐ వచ్చి ఇచ్చేసి మేము రాసుకొని టీహెచ్ఆర్ ఇప్పించి వెళ్తాం. ఎంతమంది సూపర్వైజర్లు వచ్చినా వినదు. ఆమె పని ఆమెదే.
ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంత సార్ ఓకే ఎవరితో ఫోన్ చేయించేది బెదిరించడం ఇట్లాంటివన్నీ చేస్తుంది సార్ ఇప్పుడు. పొలిటికల్ కూడా పోతుంది సార్. వాయమ్మా ఏం ఏం మంచి మనం పొలిటికల్గా పోయి నువ్వు పెద్ద తీసేయండి ఇమీడియట్గా. అలాగే సార్. నేనెవరో తెలుసా మీకు? కార్పొరేషన్ కాదు స్వామి, కమిషన్. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. క్వాషి జ్యుడిషియల్. ఇది కోర్టు, మాది కోర్టు పరిధి. కార్పొరేషన్కు కమిషన్కు తేడాది లేదాయా? ఏం చదువుకున్నారు మీరు? ఎవరు మీ సార్? ఎవరు చూసేది? ఎవరు? పిలిపి రమ్మన్. మీ స్టాఫ్ ఎవరు లేరు ఇక్కడ? మీ సార్లో ఎవరు లేరు? నాతో ప్రశాంతంగా మాట్లాడచ్చు మీరు, ఓకేనా? నేను మీ మొఖాలు కూడా ఏం వీడియోలు తీయం మేము. ఎవరు చెప్పింది అనేది కూడా ఎవరికి తెలియదు. మధ్యాహ్నం పూట మీకు ఏమి వాళ్ళ పెరుగా మజ్జిగ ఏమి ఇస్తా ఉన్నారు? మరి పెరుగు కదా, మజ్జిగ ఎందుకు ఇస్తా ఉన్నారు? 3-4 ముక్కలు 100 గ్రాములు ఉంటాయా? మరి ఎందుకు మీరు అడగడం లేదు? ఏం భయం? మనకు భయం ఏముందమ్మా? ఎవరు సొమ్ము ఎవరు ఇవ్వడం లేదా? మీకు హక్కు, ఇది మీ రైట్. మీ రైట్ని ఎవరు మిస్ చేయడానికి లేదు. మీరు అన్ని కరెక్ట్గా చెప్తే నాకు, మరి ఆ విషయం మీరు మీ అధికారులకు తెలిపారా? ఏమన్నారు వాళ్ళు? కానీ లేండి అన్నారు. రాసిస్తారా నాకు? ఆ విధంగా రాసిస్తారా? ఏంటి భోజనం? ఎన్ని గంటలకు వస్తారు పిల్లలు? ఎన్ని గంటలకు వస్తారు? 1 గంటకా? కూరలు ఏం కూరలు? ఇట్రా, ఇది పప్ప, రసమా ఇది? నాకి ఎవరు మీ సార్? ఎవరు చూసేది? ఎవరు? పిలిపి రమ్మన్. ఎంతమంది? సరిపోయిందా? మొత్తం 220 ఇదేంది ఇది? సాయంత్రం ఇంకా ఏంది మాట? ఇన్ని 3 కర్రీలా? 3 చేస్తారా? ఒకటి ఎక్స్ట్రా చేసినా? ఎందుకని రాలే పాలు? రసము, కర్రీ, ఇన్ని చెప్పా. గుడ్లు ఎప్పుడు ఇస్తారు? ఉదయమా? ఎంతమంది వంట వాళ్ళు ఉన్నారు? 80 మందికి ఒకరిని ఇస్తారే. 160. 3 ఉండాలి. నేను 4 వస్తున్నారా? ఫుడ్ కమిషనర్ సార్ అని చెప్పు. కొంచెం అన్నం ఏదన్నా మెత్తగా చేస్తే కొంచెం గట్టి గట్టి ఉంది. ఏం పేరు? నాన్న పేరు నాలేరా? కొంచెం గట్టి గట్టిగా ఉంది. బియ్యం ఉంది. కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం అన్నం కొంచెం ఏమన్నా ఎసురు పోస్తావేమో. బాగానే తింటారా? మా పిల్లలు కదా. ఎక్కడెక్కడ వాళ్ళు మీరు అందరూ? కొంచెం తగ్గిమ్మా. కడప నుంచి ఉన్నారా? అంటే సీట్ ఇక్కడ కేటాయించినారా మీకు? ఓకే. ఇంకా ఎక్కడి నుంచి? కర్నూలు ఉన్నారు? నంద్యాల, కాజీపేట. ఓకే ఓకే. మీకు ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ? భోజనాలు బాగున్నాయా? నేను ఎవరో తెలుసా? ఎవరు? మీరు అన్ని కరెక్ట్ చెప్తే నాకు, నేను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కానీ రెక్టిఫై చేస్తా. అర్థమవుతుందా? మీకు చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి? ఎన్ని ముక్కలు ఇస్తా ఉన్నారు అందాజుగా? 3, 4. అవునా? ఎన్ని గ్రాములు ఇవ్వాలో తెలుసా మీకు?
3-4 ముక్కలు 100 గ్రాములు ఉంటాయా? మరి ఎందుకు మీరు అడగడం లేదు? పెద్ద పిల్లలు కదా, ఇంటర్మీడియట్ 10th ఉన్నారా? ఇంటర్ 10th క్లాస్ వరకు. మరి మీరు ఎందుకు గట్టిగా అడగడం లేదు? సార్ ఏంది 100 గ్రామ్స్ కదా మాకు రావాల్సింది? ఏం భయం? మనం భయం ఏముందమ్మా? ఎవరి సొమ్ము ఎవరు ఇవ్వడం లే. ఇక్కడ ప్రజల సొమ్మును ప్రభుత్వము మీకు ఈ విధంగా ఇస్తా ఉంది. మీకు హక్కు, ఇది మీ రైట్. మీ రైట్ని ఎవరు మిస్ చేయడానికి లేదు. మెనూ డివియేషన్ కావడానికి లేదు. మెనూ ప్రకారం అన్ని రావాలి. మెనూ ప్రకారం అన్ని వస్తున్నాయా? ఎక్కడుంది మెనూ బోర్డు? దాని ప్రకారం అన్ని కరెక్ట్ వస్తున్నాయా? ఎగ్స్ ఎన్నిసార్లు ఇస్తున్నారు వారానికి? 6 సార్లు ఇస్తారా? ఖచ్చితంగా. రాగి జావా ఇస్తున్నారా? రాగి జావా కొంచెం బాగుండదు కదా, బెల్లంతో తయారు చేస్తారు, బాగుంటుందా? అందరు తృప్తి తాగుతా ఉన్నారా? తాగండి బలవంతంగా, చాలా మంచిది అది ఆరోగ్యానికి. ఓకేనా? ఇంకా మీకు భోజనానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఏమన్నా నేను రెక్టిఫై చేస్తా. మధ్యాహ్నం పూట మీకు ఏమి వాళ్ళ పెరుగా మజ్జిగ ఏమి ఇస్తా ఉన్నారు? మరి పెరుగు కదా, మజ్జిగ ఎందుకు ఇస్తా ఉన్నారు? అడగాలి మీరు. 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు మీ కేర్ టేకర్ ఎవరు? ఏం పేరు? రమేష్ సార్. అడగాలి, ఎందుకు సార్ మాకు ఈ విధంగా ఇస్తా ఉన్నారు, మాకు పెరుగు కదా ఇవ్వాల్సింది అని అడగాలి. బాగానే ఉంటాయి భోజనాలు. కొంచెం అన్నం కొంచెం గట్టిగా ఉందిరా. మీ స్టాఫ్ ఎవరు లేరు ఇక్కడ, మీ సార్లో ఎవరు లేరు. నాతో ప్రశాంతంగా మాట్లాడచ్చు మీరు. ఓకేనా? నేను మీ మొక్కలు కూడా ఏం వీడియోలు తీయం మేము. ఎవరు చెప్పింది అనేది కూడా ఎవరికి తెలియదు. ఓకేనా? ఎందుకంటే ఇది మీరు నేను ఎట్లా తెలుసు మీకు వీడియోలో, లేకుంటే ఇంకోటి చూసే కదా. మీలాంటి పిల్లలకు కొన్ని లక్షల మందితో నేను మాట్లాడాను. ఎన్నో సమస్యలు పరిష్కరించాం, ఎంతో మందికి వార్నింగ్ ఇచ్చాం. అర్థమైందా? ఇది మీ రైట్, మీ రైట్. అది ప్రభుత్వము మీకు కల్పిస్తున్న రైట్, మీ హక్కు. ఈ హక్కును ఎవరు కూడా కాలు రాసేదానికి లేదు, మెను డివైడ్ అయ్యేదానికి లేదు. తెలుసుకోండి మీరంతా. నా నెంబర్ కనిపించాను అక్కడక్కడ. మీరు పోయినప్పుడు మీ పేరెంట్స్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి మెసేజ్ పెట్టచ్చు. ఫలాని బ్రహ్మంగారి మఠం అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి మేము మెసేజ్ పెడుతున్నాం సార్, మాకు ఫలాంది రాలేదు, ఫలాంది ఇవ్వడం లేదు అని మెసేజ్ పెడితే మేము మీ అధికారులను పైన కడపలో ఉంటారు కదా, మీకు డీడీ గారు ఉంటారు కదా, డిసిఓ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఆయనకు కంప్లైంట్ పంపిస్తాం. ఇట్లా మీ నెంబర్ ఇవ్వం, మళ్ళా మీరు ఎవరు చేసిన అనే విషయం ఎవరికి చెప్పాం మేము. ఆ విషయం కూడా మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఓకేనా? ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద పనిచేస్తుంది. వీటిలో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మీరు ఆ నెంబర్కు వాట్సాప్లో మ్యాటర్ మంచిగా పెట్టి, మీ ఊరు, మీ పేరు, మీ కథ, మీ కార్ఖానం ఎవరు ఏంది అని చెప్తే కానీ మీ నెంబర్ కట్ చేసి అధికారులకు పంపిస్తాం. మేము దగ్గరలో ఉంటాం కాబట్టి, నా ఊరు ఇక్కడే పొరమామిల్లి నేను ఉండేది కాబట్టి ఎప్పుడైనా వస్తూ ఉంటా. ఓకే? అర్థమవుతుందా? మీ సమస్యలు ఇప్పుడు నాకు క్లియర్గా చెప్తే, నేను అన్నం అయితే కొంచెం గట్టి తినొచ్చాను. నేను పప్పు, అన్నము, ఆలు ఫ్రై, బీరకాయ కూర, రసం చేశాను, తినొచ్చాను. కొంచెం అన్నం అయితే కొంచెం గట్టిగా ఉంది. మీకు అట్లా అనిపిస్తుందా? ఉప్మా బాగుంటుందా? చట్నీలు అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా? మంచిగానే ఉంటాయి? నీళ్ళు ఉంటుందా చట్నీ? బాగానే ఉంటుందా? ఏం సమస్యలు ఏం లేవు మీకు? ఇక్కడ అందరు సంతోషంగా ఉన్నారా? మీరు చెప్పాలా, ఎందుకంటే ఎవరు లేరు, స్టాఫ్ ఎవరు లేరు కదా. ఏమైనా ఇబ్బంది మీకు చెప్పడానికి? అన్ని క్లియర్, సమస్య లేదు, సంతోషంగా ఉన్నారు. చికెన్ కొంచెం పెంచాలా. రేట్లు కూడా రేపు జూన్ నుంచి మీకు మన ముఖ్యమంత్రి వర్యులు పెంచారు. 200 చేశారు, 200 పెంచారు. ఓకేనా? ఇంకా కొంచెం మంచిగా పెట్టచ్చు మీకు. కానీ మధ్యాహ్నం పెరిగియడం లేదు అనేది అది ఒక్కటే విన్నాను నేను. వేరే పిల్లలతో కూడా మాట్లాడాను, మజ్జిగ ఇస్తున్నారు, పెరిగి ఇవ్వాల్సింది అని చెప్పి. ఎందుకంటే పిల్లలు మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి, మీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చారు చదువుల కోసం కదా. అప్పుడు మంచి భోజనాలు కూడా మనకు రుచికరంగా లేకుంటే కనుక కొంచెం బాధ వేస్తుంది. తినే తిండి బాగా రుచికరంగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తుంది కదా మనకి, ఊరికి ఎవరు ఇవ్వడం లేదు. అర్థమవుతుందా? దానికి బిల్లు లేదు, అవన్నీ కూడా సక్రమంగా వస్తా ఉన్నాయి అన్నీ. ఓకేనా? బ్రహ్మంగారి మఠం అంటే ఇది మంచి దేవస్థానానికి దగ్గరలో ఉండే ప్రాంతం మీది. బ్రహ్మంగారు ఎవరికి ఇక్కడ తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. అర్థమవుతుందా? మెనూ డివైడ్ అవుతుందా? మిమ్మల్ని ఈరోజు పెరుగు లేదే మరి? మీకు మెనూలో పెరుగుందా, మజ్జిగ ఉందా? మరి పెరుగు లేదండి, అసలేవు, పెరుగు లేదు, మజ్జిగ లేదు.
200 సంథింగ్ ఉన్నారు కదండి. ఆ. మరి ఆ విషయం మీరు మీ అధికారులకు తెలిపారా? ఏమన్నారు వాళ్ళు? కానీ లేండి అన్నారు. రాసిస్తారా నాకు ఆ విధంగా? రాసిస్తారా? అవును. మీరు పేపర్లో రాసి ఇవ్వండి, ఈ విధంగా మేము ఇవ్వలేకున్నాము, మజ్జిగ ఇస్తా ఉన్నాము, పెరిగి ఇవ్వడం లేదని పేపర్ మీద పెట్టి ఇవ్వండి నాకు. ఇది చేసి మీ గురించి బాగానే చెప్పారు అంతా. నేనెవరో తెలుసా మీకు? కార్పొరేషన్ కాదు స్వామి, కమిషన్. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. క్వాషి జ్యుడిషియల్. ఇది కోర్టు మాది, కోర్టు పరిధి. కార్పొరేషన్కు కమిషన్కు తేడా లేదాయా? ఏం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు? మీకు ఇన్ఛార్జికి ఇచ్చారా మీకు ఇక్కడ? ఏంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరిని మారుస్తారా? ఈ బిల్స్ ఇవంతా ఎవరు చూస్తారు? ఈ బిల్స్ ఇవన్నీ వెండర్స్ మీరే చూస్తారు. డిసిఓ సార్ నెంబర్ ఉందా? ఇవ్వండి. ఎవరైతే ఏమి, నాకు స్టేట్ వాళ్ళనే, నాకు కడపోలు గిడపోలు నాకు తెలియదు. పోనీయండి, కలపండి, ఆ నెంబర్ కలిపండి మీ దాంట్లో. ఇస్తారా మీ దాంట్లో చేస్తే? కల్ప. కిషోర్ సార్ ఎవరు? ప్రిన్సిపల్ గారా? ఆయన చేస్తే ఇస్తారా? ఇంపాసిబుల్ అండి. 3-4 పీసెస్ 100 grams రావడం అనేది ఇంపాసిబుల్. పీసెస్ నేను చెప్పాను, పిల్లలు అడిగితే వాళ్ళే చెప్తారు. వాళ్ళకే తెలుసు గ్రామ్స్ ప్రకారం. 3-4 పీసెస్ అనేది 100 grams రావు. 6-7 పీసెస్ వస్తే 100 grams వస్తుంది. ఆ పీసెస్ ఎంత సైజ్ అని మీరు చాలా తమాషా తీసుకుంటా ఉన్నారు. మీకు ఏదో అర్థం కాకుండా నేను రాసిస్తా అంటాను. రాసిస్తే నేను ఒకసారి ఇంటికి పంపిస్తాను. తెలుసా? ఫుడ్ కమిషన్ ఇది స్పెషల్ యాక్ట్ అయినా ఏం అనుకుంటున్నారు? మీకు ఎంత ధైర్యము నాకు అర్థం కాలేదు. నేను మజ్జిగిస్తా ఉన్నా సార్, నేను పెరిగి లేకుండా మేము శరీరం పైన నేను రాసిస్తా అంటా ఉన్నానంటే మీరు నిజంగా పులిష్నెస్ తగ్గింది. లేదు సార్, కొంచెం డబ్బులు అడ్జస్ట్ కాలేక చేస్తా ఉన్నాం, మా పై నుంచి ఆ విధంగా ఉంటాయి మాకు. యు ఆర్ టేకింగ్ వెరీ ఈజీ. మీరు సార్ కొంచెం డబ్బులు అప్పుడెప్పుడే ఎన్హాన్స్ చేశారు సార్, కొంచెం అడ్జస్ట్ కావడం లేదు, కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం అడ్జస్ట్ చేస్తా ఉన్నాం. రేపు జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి చేంజ్ చేశారు ప్రైజెస్, అప్పటి నుంచి సబ్సిడీ ఇస్తాం. దేర్ ఇస్ నో కన్వీనియన్స్ మీ దగ్గర. మీరు నేను రాసిస్తా అంటా ఉన్నా, రాసిస్తే ఈరోజు సాయంత్రం ఇంటికి కూర్చొని ఇంటికి పంపిస్తాను. తెలుసా? ఏమనుకుంటారు? చాలా తమాషా తీసుకుంటారు. ఎట్లా అంటే మీరు ఏదన్నా లేదు సార్, ఇంకోసారి అట్లా ఇప్పుడు కొంచెం డబ్బులు టైట్ కొన్ని ఇబ్బందుల వల్ల అడ్జస్ట్ చేస్తా ఉన్నాం సార్ అనే కన్వీన్స్ లేదు మీ దగ్గర. నేను రాసిస్తా అంటాను. రాసి మీరు రాసివ్వండి. ఈయనే కూర్చొని నేను పోగామిలే అరగంట మీకు డిస్మిస్ ఆర్డర్స్ వస్తాయి. వెనివ్వండి, డివైడ్ చేసేందుకు ఎవరు తప్పలేదు. కొన్ని మేనేజ్మెంట్, కొన్ని అడ్జస్ట్మెంట్స్ మేము అర్థం చేసుకుంటాం. కొన్ని నేను రాసిస్తా అంటాను. జాగ్రత్త చేయండి. పిల్లలే మీ గురించి అందరూ మంచిగా చెప్పారు, బాగా చెప్తా ఉన్నారు సార్, మాకు బాగా ఫ్రెండ్లీ ఉంటారు, మంచి సార్ అని చెప్తా ఉన్నారు. సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంతే. కానీ కొంచెం వంట దగ్గరికి పోయాను, కొంచెం అమ్మ కొంచెం గుర్తు గట్టి ఉంది, కొంచెం జాగ్రత్త చేయండి అమ్మ, కొంచెం ఎసురు పోసం మొత్తం అయిపోయింది. ఎందుకంటే కొత్త బియ్యం కావాలి కొంచెం. ఓకే, మీకు పెరుగు లేదని చెప్పి ఇదో మంచిగా రాలేదు సార్, కొంచెం ప్రాబ్లం వల్ల అని చెప్పి ఒక ఎక్స్ట్రా కర్రీ చేశారు. వెరీ గుడ్, దాన్ని మేనేజ్ చేస్తాం. సంతోషం, మాకేం ఇబ్బంది లేదు. ఈ ఫుడ్ కమిషన్ క్వాషి జ్యుడిషియల్ ఏం ఇబ్బంది లేదు. రమేష్ జాగ్రత్త చేయండి, పిల్లలందరూ మీ ఇంటికి బాగా చెప్తా ఉన్నారు. కొంచెం జాగ్రత్త. రేపు జూన్ నుంచి కొంచెం మెనూ చేంజ్ చేస్తా ఉన్నారు. మెనూ అంటే ఎన్హాన్స్ చేస్తా ఉన్నారు ప్రైజెస్. మీకు ఇంకా కొంచెం రేట్లు దొరుకుతాయి. కొంచెం రేట్లు ఇప్పుడు ఎంత ఇస్తా ఉన్నారు పర్ హెడ్? 40 రూపీస్. 1250. మళ్ళీ 1400 చేస్తాం. 1400. కానీ అది ఆ విషయం కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే
ఎస్సీ ఎస్టీ బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ బయటికి పోయి చదువుకునే పిల్లలు కూడా 1250 ఇస్తా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం వాళ్ళ స్కూల్లో చదువుతా ఉన్నారు. ఈడ మీకు అవకాశం లేదు, ఈడ 3 పూట్ల పెడతా ఉన్నారు. దానివల్ల కూడా ఇబ్బంది వస్తా ఉంది. అది కూడా మేము డిస్కషన్ లో పెట్టాం. అది ఓకే, మా ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి 10th క్లాస్.